నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. ఇక శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ 25 ఏళ్ల విద్యా వైభవం. 25 సంవత్సరాలకు పైగా విజయవంతమైన విద్యా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని గర్వంగా అడుగులు వేస్తున్న శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్లోని ప్రముఖ మహిళా విద్యా సంస్థల్లో ఒకటి. గచ్చిబౌలి ఐటీ కారిడార్లో ప్రముఖ ఐటీ సంస్థకు పక్కనే ఉన్న వట్టినాగులపల్లిలో విస్తరించి ఉన్న ఈ విద్యా సంస్థ ఇక్కడ అందిస్తున్న బీటెక్, ఎంటెక్ మరియు ఎంబీఏ ప్రోగ్రాంలు విద్యార్థులకు అత్యుత్తమ విద్యా అవకాశాలను కల్పిస్తున్నాయి. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన పాఠ్యాంశాలు, అత్యాధునిక ప్రయోగశాలలు, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం ఈ కళాశాల ప్రత్యేకత. 2001లో స్థాపించబడిన శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ JNTUHకు అనుబంధంగా ఉన్న ఒక ప్రసిద్ధ యూజీసీ స్వయం ప్రతిపత్తి విద్యా సంస్థ. ఈ కళాశాలలో న్యాక్ ద్వారా A++ గుర్తింపు పొందడంతో పాటు అన్ని అర్హతలు కలిగిన ప్రోగ్రాంలకు NBA గుర్తింపు కూడా సాధించింది. విద్యార్థినులు తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకునేలా ప్రోత్సహించే విద్యా వాతావరణాన్ని ఈ సంస్థ కల్పిస్తోంది. అకాడమిక్స్తో పాటు నైపుణ్యాభివృద్ధి మరియు ప్లేస్మెంట్స్ విద్యార్థినులకు కల్పిస్తోంది. ఇప్పుడు శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్కు సంబంధించిన మరిన్ని విశేషాలను తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ టి రవీందర్ రెడ్డి గారు, CEO ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్వాలిటీ అక్రెడిటేషన్ అండ్ ర్యాంకింగ్స్, విద్యా ప్రమాణాలు అక్రెడిటేషన్ మరియు QS యూనివర్సిటీ వరల్డ్ ర్యాంకింగ్స్ అండ్ టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ర్యాంకింగ్స్ అండ్ ABET అక్రెడిటేషన్, నాణ్యతా హామీ రంగాల్లో 30 సంవత్సరాలకు పైగా అక్రెడిటేషన్లో అనుభవం కలిగిన నిపుణులు. అలాగే డాక్టర్ బి నరేంద్ర కుమార్ గారు, ప్రొఫెసర్ CSE, హెడ్ IT డిపార్ట్మెంట్, డీన్ IIC అండ్ అవుట్రీచ్, శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. ఉన్నత విద్యారంగంలో 28 సంవత్సరాలకు పైగా అకాడమిక్స్లో అనుభవం కలిగిన విద్యావేత్త. వారితో చర్చను ప్రారంభించే ముందు శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ఫెసిలిటీస్ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏవి రూపంలో చూసేద్దాం. ఏవి రోల్ ప్లీజ్. I wanted a place that would protect her. I wanted a place that would challenge me. Here, she found both. More than a degree, a strong foundation. Every journey begins with a decision to learn, to explore, and to grow. At Sridevi Women's Engineering College, education goes beyond classrooms. Here, ideas are tested in laboratories, perspectives are shaped through collaboration, and knowledge becomes real-world skill. Guided by experienced mentors and a supportive environment, students discover confidence, not just competence. From academics to sports, from discussions to innovation, every experience builds strength, discipline, and leadership, because the future belongs to those who are prepared to create it. Sridevi Women's Engineering College, engineering confident futures. రైట్, ఇక ముందుగా మీతోనే స్టార్ట్ చేద్దాం. రవీందర్ రెడ్డి గారు, మీ కళాశాల అందిస్తున్న కోర్సుల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల చర్చ మొదలెట్టే ముందు ప్రేక్షక మహాశయులు, టీ న్యూస్ ప్రేక్షక మహాశయులకు స్వాగతం. నేను డాక్టర్ టి రవీందర్ రెడ్డి, శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల అడ్వైజరు, CEO ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్వాలిటీ అక్రెడిటేషన్ అండ్ ర్యాంకింగ్స్, QS వరల్డ్ ర్యాంకింగ్స్, IIT panel experts for accreditations, NIT's panel expert for accreditations. శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల 2001వ సంవత్సరంలో శ్రీ అశోకరావు గారు స్థాపించడం జరిగినది. 2001వ సంవత్సరంలో మహిళలకు ఇంజనీరింగ్ విద్య అభ్యసించాలంటే చాలా తక్కువ సంఖ్యలో ఇంజనీరింగ్ కళాశాలలు అందుబాటులో ఉండేది. మన తెలుగు రాష్ట్రాలలో కాక ఇండియా లెవెల్లో కూడా మహిళా ఇంజనీరింగ్ కళాశాల సంఖ్య చాలా తక్కువగా. ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సార్థకత అనే ఒక ముఖ్యమైన అంశం మీద శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల స్థాపించడం జరిగినది.
మహిళా ఇంజనీరింగ్ కళాశాల గచ్చిబౌలి ఐటీ కారిడార్లో స్థాపించడం జరిగినది. పెద్ద 7 భవనాలు, ఒక భవనం నుంచి ఇంకో భవనానికి ఇంటర్నల్ రూట్స్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, గ్రీన్ ఎన్విరాన్మెంటు, కాలేజీలో ఉండే స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, క్లాస్ రూమ్స్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ది ఫెసిలిటీస్ లైక్ మంచి క్యాంటీను, బస్సులు, దూర ప్రాంతాల నుంచి కూడా కళాశాల నుంచి విద్యార్థులకు సౌకర్యం కలుగజేయడం జరిగింది. దాదాపు 40 బస్సులు ఉన్నాయి. ప్రతి హైదరాబాదులో ప్రతి కార్నర్ నుంచి రంగారెడ్డి జిల్లాలో కూడా బస్సులు అనేటివి శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలు GPS సిస్టమ్ తోటి చాలా మంచి నాణ్యత గలటువంటి ఒక బస్సులు విద్యార్థుల కోసము నడపడం జరుగుతుంది. మంచి హాస్టలు, దాదాపు 1500 మంది విద్యార్థులకు అకామిడేషన్ ఇవ్వగలిగిన మంచి ఫుడ్ క్వాలిటీ, మేనేజ్మెంటు డైరెక్ట్గా ఎవ్రీడే ఫుడ్ టెస్ట్ చేస్తూ ఉంటారు. శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల స్థాపించినది మహిళల యొక్క ఈ రూరల్లో ఉండే మహిళలు, జిల్లాలలో ఉండే మహిళా విద్యార్థినులు, అర్బన్లో ఉండే మహిళా విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కలిగించి వాళ్లకు మా దగ్గర ఉండే విద్యార్థులు చాలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉండే అన్ని జిల్లాల నుంచి విశాఖపట్నం, విజయనగరం, కర్నూలు, నంద్యాల, కడప, చిత్తూరు, తర్వాత తెలంగాణ ప్రాంతాల లోపల అన్ని జిల్లాలు, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, తర్వాత రంగారెడ్డి, మెదక్, తర్వాత ఈ అన్ని జిల్లాలు, నల్గొండ, అన్ని జిల్లాల నుంచి కూడా విద్యార్థినులు మా దగ్గర విద్యను అభ్యసించడం జరుగుతుంది. శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత NAAC ద్వారా A++ సాధించడం జరిగింది. 3.61 CGPA, మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కళాశాల NAACలో A++ ఇండియా లెవెల్లోనే. తర్వాత తెలుగు రాష్ట్రాలకు ఇది ఒక తలమానికము. మరియు శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఉండే ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ, నిష్ఠాతులైన ఫ్యాకల్టీని, అధ్యాపకులను రిక్రూట్ చేయడం జరిగినది. అట్రిషన్ రేటు అధ్యాపకులది అంటే రిటెన్షన్ అనేది చాలా ఎక్కువ. వారికి సంబంధించినటువంటి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, కొత్త కోర్సులు స్టార్ట్ చేసినప్పుడు చేయడం జరుగుతుంది. మా దగ్గర ఆఫర్ చేసే కోర్సులు అన్నీ కూడా కరికులం కూడా UGCకి సంబంధించిన NEP 2020 JNTU కరికులం ప్రకారము రెగ్యులేషన్ R23, R25 ఇలా రెగ్యులేషన్స్, ఇండస్ట్రీ సిలబస్ కరికులం అనేది యాడ్ చేయడం జరుగుతుంది. తర్వాత అక్రిడిటేషన్స్, ఆల్ అక్రిడిటేషన్స్ NBA ఎలిజిబుల్ ప్రోగ్రామ్స్కి ఉంది. UGC అటానమస్ ఇన్స్టిట్యూషన్. ప్లేస్మెంట్స్కి అయితే శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల పుట్టినిల్లు, నైపుణ్యాలకు ప్లేస్మెంట్కు పుట్టినిల్లు. మా దగ్గర మేజర్ కోర్సెస్ ఆఫర్ చేసేటి CSE AML, CSE డేటా సైన్స్, IT, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ VLSI డిజైన్స్, బీటెక్లో MTech, MBA, MCA కోర్సులను ఆఫర్ చేయడం జరుగుతుంది. మా దగ్గర మేజర్గా పిల్లలకు ఈ ఫస్ట్ ఇయర్లో జాయిన్ కాగానే మంచి ప్లేస్మెంట్ ట్రైనింగు, ఫినిషింగ్ స్కూల్ కాన్సెప్ట్, స్పెషలైజ్డ్ కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఇండస్ట్రీకి అనుకూలమైన సిలబస్ పెట్టడము ఒక భాగము, అధ్యాపకుల ద్వారా శిక్షణ ఇప్పించడము ఒక భాగము, కంపెనీల నుంచి కూడా ఎక్స్పర్ట్స్ని పిలిచి, అంటే శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల గచ్చిబౌలి IT కారిడార్, పచ్చినాగులపల్లి, విప్రో జస్ట్ నెక్స్ట్ టు ఇట్, అంటే దాదాపుగా మా కళాశాల చుట్టూ ఒక 300-400 కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. మా విద్యార్థులకు ఏదైనా ఎక్స్పర్ట్ సెషన్ కావాలి అంటే మా ప్రొఫెసర్స్, HODs ఒక చిన్న మెయిల్ పెడితే ఇమీడియట్గా ఎక్స్పర్ట్స్ని పంపడం జరుగుతుంది. తర్వాత మాకు ఇండస్ట్రీస్ తోటి సర్టిఫికేషన్ కోర్సెస్, ఇండస్ట్రీస్ తోటి MOUs, ఇండస్ట్రీ సపోర్టెడ్ ల్యాబ్స్, సిస్కో, ఇంటెల్, తర్వాత ఒరాకిల్, ఇవన్నీ కూడా ట్రైనింగ్ సర్టిఫికేషన్స్. మా దగ్గర గూగుల్ సర్టిఫికేషన్ కోర్సులు కూడా విద్యార్థులకు, SAP, తర్వాత సర్వీస్ నౌ, తర్వాత ఈ వెబ్ డిజైన్స్, తర్వాత అమెజాన్
వెబ్ సర్వీసెస్, ఇట్లా రకరకాల ఒరాకిల్, చాలా పైథాన్ ట్రైనింగ్ సర్టిఫికేషన్ కోర్సెస్ అన్నీ కూడా స్పెషలిస్ట్ కంపెనీకి సంబంధించిన వాళ్ళతోటి నేర్పించడం జరుగుతుంది. తర్వాత మొట్టమొదటి సంవత్సరంలోనే విద్యార్థులు జాయిన్ కాగానే వాళ్ళ యొక్క ప్రతిభను ఆధారంగా వాళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, తర్వాత స్పీకింగ్ స్కిల్స్, తర్వాత ఈ విద్యార్థినులకు ఫండమెంటల్గా ప్రోగ్రామింగు, కోడింగు, డేటా స్ట్రక్చర్స్, తర్వాత ఆల్గర్థమ్స్, వాటి ఫండమెంటల్స్, C++ ఫండమెంటల్స్ అన్నీ నేర్పించడం జరుగుతుంది. అప్టిట్యూడ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రెండవ సంవత్సరంలో విద్యార్థినులకు మంచి డీప్ కోడింగ్ ప్రాక్టీసు, ప్రోగ్రామింగ్ ప్రాక్టీసు, హ్యాకథాన్స్, ఐడియాథాన్స్, తర్వాత కోర్ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి ఇప్పుడు ఈసీఈ ప్రోగ్రాము, కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రాము, IoT ప్రోగ్రామ్స్ అని, తర్వాత కిట్స్ ద్వారా వేరియస్ ఎక్స్పెరిమెంట్స్. ఇప్పటి నుంచే విద్యార్థులకు కంపెనీకి సంబంధించినటువంటి రియల్ టైము ఎక్సర్సైజెస్, ప్రోగ్రామింగు, ల్యాబ్ స్కిల్స్ అనేటివి చాలా నేర్పించడం జరుగుతుంది. థియరీ ఇంటిగ్రేటెడ్ టు ల్యాబ్ అనేది మా యొక్క ప్రాముఖ్యత. విద్యార్థులకు థింకింగ్ లెవెల్స్ అనేటివి ల్యాబ్ స్కిల్స్ ద్వారా చాలా వస్తుంటాయి. థియరీలో చెప్పిన దాన్ని ల్యాబ్లో అదే టీచరు మామూలుగా పిల్లలకు అదే ఎక్సర్సైజ్ ఇచ్చి, ప్రోగ్రామింగ్ ఇచ్చి ఎంతవరకు చేశారు, తర్వాత ఇంకా ఏమి వాళ్ళు ఎక్కడ ఆగితే అక్కడి నుంచి మళ్ళీ శిక్షణ ఇవ్వడము, వాళ్ళను మోటివేట్ చేయడము, ఇన్స్పైర్ చేయడము, హ్యాకథాన్స్, ఐడియాథాన్స్, కాంపిటీషన్స్ వాళ్ళకి పంపించడము. ఇప్పుడు హ్యాకథాన్స్లో శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల వరుసగా ప్రైజులు తెచ్చుకోవడం జరిగింది. మాకు డిఫెన్స్ మినిస్టరు, తర్వాత IT మినిస్టరు, CM గారు కూడా మా కళాశాల విద్యార్థులకు ప్రైజులు ఇవ్వడం జరిగింది. ఇలా సెకండ్ ఇయర్లో చాలా డీప్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ ఇయర్లో కూడా డీప్ ట్రైనింగు, ప్రాజెక్ట్స్, తర్వాత ఇది ప్రోగ్రామింగు, కోడింగు, కంపెనీ స్పెసిఫిక్, తర్వాత ఫైనల్ ఇయర్లో మాక్ ఇంటర్వ్యూస్, తర్వాత వాళ్ళకు కంపెనీల నుంచి ఎక్స్పర్ట్స్ని పిలిచి పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగు, తర్వాత సబ్జెక్ట్ కాంపిటెన్స్, ఇవన్నీ కూడా ట్రైనింగ్లు ఇచ్చి వివిధ కంపెనీల నుంచి HRలను పిలిచి ప్లేస్మెంట్స్ అనేటివి చాలా దాదాపుగా 580 ప్లేస్మెంట్స్ అయినాయి మా దానిలో. ఎవ్రీ ఇయర్ కూడా 94% ఆఫ్ ప్లేస్మెంట్స్, 93% గత 5 సంవత్సరాల నుంచి తీసుకున్నా కూడా గోల్డ్ మెడల్స్, చాలా ప్రతిభ కలిగిన విద్యార్థులు జాయిన్ అవుతున్నారు. మా దగ్గర మంచి విద్యన, మంచి అన్నీ అంత ప్యూర్లీ ఉమెన్స్ క్యాంపస్, సేఫ్టీ, సెక్యూరిటీ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే సార్, ఈ కరిక్యులం అండ్ ఇండస్ట్రీకి మధ్య ఉన్న గ్యాప్ ఏంటి? అసలు ఈ గ్యాప్ని పూరించడానికి మీ కళాశాలలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల UGC స్వయం ప్రతిపత్తి గల కళాశాల. JNTU నుంచి రెగ్యులేషన్స్ అనేటివి ఎవ్రీ పీరియడ్, సర్టెన్ పీరియడ్ 2 years 3 years అట్లా పెట్టుకొని వాళ్ళు సిలబస్ని రివైజ్ చేస్తారు. ఆ సిలబస్లో ఉండేటువంటి కొంత వెసులుబాటు UGC అటానమస్ కళాశాలకు ఉంటుంది, ఒక 20%. దానిలో మేము లేటెస్ట్ ఇండస్ట్రీ స్టూడెంట్ సెంట్రిక్ కరికులం ఏదైతే రియల్ టైం ఉంటుందో అవి కొన్ని కలుపుకొని అది మేము మా BOS ద్వారా అప్రూవ్ చేయడం జరుగుతుంది. ఈ సిలబస్ ఫ్రేమింగ్లో JNTU నుంచి కూడా ఎక్స్పర్ట్ ఉండడం జరుగుతుంది. ఈ సిలబసే కాక కొన్ని సర్టిఫికేషన్ కోర్సెస్, వాల్యూ యాడెడ్ కోర్సెస్, బియాండ్ సిలబస్ టాపిక్స్, తర్వాత ఎక్కువగా మా కళాశాలలో విద్యార్థులకు పోటీ ప్రతిభ అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటాము. అంటే కాంపిటీషన్స్ పెట్టడము, కాంపిటీషన్స్ పంపించడము పిల్లలను, ఐడియాథాన్స్, హ్యాకథాన్స్, వాళ్ళకు టెస్ట్ అనేటివి, మాక్ ఇంటర్వ్యూస్ అనేటివి ఎవ్రీ వీక్ కండక్ట్ చేయడము, వాళ్ళని ఇన్స్పైర్ చేసి ఒక ప్లేస్మెంట్సే కాక కెరీర్ ప్లస్ ఇన్నోవేషను, ఇంక్యుబేషను, స్టార్టప్, ఎంటర్ప్రీనర్షిప్, తర్వాత ఈ వాల్యూ అడిషన్ అనేది ఎలా ఐడియేషను, వాళ్ళకు థింకింగ్ లెవెల్స్ అనేటివి ప్రొఫెసర్స్ వాళ్ళకి ఎక్సర్సైజ్ ఇచ్చి, తర్వాత రియల్ టైంలో ఇప్పుడు యూఎస్లో ఉన్న కొన్ని యూనివర్సిటీస్లో కాన్సెప్ట్స్ను నేను మా మేనేజ్మెంట్ యూఎస్కు ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటాము. మేము స్టాన్ఫర్డ్, హార్వర్డ్, బర్క్లీ, తర్వాత యేల్, తర్వాత కొలంబియా యూనివర్సిటీలు, నేను చాలా యూనివర్సిటీలు తిరిగాను. అక్కడ ఉండే సిలబస్ చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు, రియల్ టైం ఇంటర్న్షిప్స్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్,
తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగు, తర్వాత విద్యార్థులకు కంపెనీలో ఎలా సమ్మర్ ట్రైనింగు, తర్వాత మేజర్గా మేము ఇచ్చే దానిలో ఇండస్ట్రీలో ఏవైతే ఉపయోగపడుతుందో విద్యార్థులకు, తర్వాత క్యారియర్ ప్లస్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు స్టార్టప్స్ ఐడియేషన్తో పాటు హయ్యర్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కూడా మా దగ్గర ఇవ్వడం జరుగుతుంది. జిఆర్ఈ, టోఫెల్, ఐఎల్టీఎస్, తర్వాత గేటు, తర్వాత క్యాటు, ప్రతిభ గల విద్యార్థులకు అందుబాటులో ఈ శిక్షణ కూడా మా దగ్గర స్పెషల్గా ఉండే ప్రొఫెసర్లను తీసుకొని ఎంబీఏ కూడా ఉంది మా దగ్గర. జిమాట్ ట్రైనింగ్, జిఆర్ఈ ట్రైనింగ్ కోసము ప్రతిభ గలటువంటి యొక్క అధ్యాపకుల యొక్క సర్వీస్ను వాడుకొని ఇలా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యతో పాటు హోలిస్టిక్ అప్రోచ్ అంటే లైఫ్లో ఎలా అవేర్నెస్ అబౌట్ ది ఉమెన్ లాస్, వివిధ ఎక్స్పర్ట్స్ను, అడ్వకేట్స్ను పిలిచి వాళ్ళకు విద్యార్థినులకు అవేర్నెస్ చేయడానికి మహిళా హక్కులు ఎలా ఉంటవి, ఇప్పుడు మామూలుగా ఈ జెండర్ సెన్సిటివిటీ అనేది, ఎథిక్స్ అనేది, తర్వాత ఈ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అనేటివి, ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. మేజర్గా విద్యార్థులకు మీరు చెప్పిన కరికులంలో మేము ప్రాబ్లం అనాలిసిస్ ఎలా చేయాలా, తర్వాత కాంప్లెక్స్ ప్రాబ్లమ్ను ఎలా అనాలిసిస్ చేయాలి, డిజైన్ ఎలా చేయాలా, తర్వాత మోడర్న్ టూల్ యూసేజ్, ప్రోగ్రామింగ్, కోడింగ్ ఎలా చేయాలి, తర్వాత ఇంజనీర్ అండ్ సొసైటీ, హౌ ఇంజనీర్ విల్ బి యూస్ఫుల్ టు ది సొసైటీ అనే దానికి, తర్వాత ఎథిక్స్, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్, తర్వాత ఎన్ఈపి 2020 ప్రకారము మేము ఈ ప్రాజెక్ట్స్ కూడా చాలా కంపెనీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్స్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్, తర్వాత కమ్యూనికేషన్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఫైనాన్స్, తర్వాత కంటిన్యూస్ లెర్నింగ్ అనేది విద్యార్థులకు చాలా మేజర్గా ఏంటంటే ఇప్పుడు లైఫ్లో మహిళలు కానివ్వండి, ఈ మామూలు విద్యార్థులు కానివ్వండి, వాళ్ళకు స్కిల్ అనేది చాలా అవసరం. ఈ రోజుల్లో ఏ పని చేయాలన్నా స్మార్ట్ వర్క్, స్కిల్ వర్క్. మన ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే స్కిల్ ఇండియా, స్మార్ట్ ఇండియా అండ్ డిజిటల్ ఇండియా అండ్ స్టార్టప్ ఇండియా అండ్ గ్లోబల్ ఎక్సలెన్స్, ఇవి అనేది ప్రాతిపదికన పెట్టుకొని మా దగ్గర ఉండే ప్రొఫెసర్లు, డీన్స్ అందరం కూర్చొని సిలబస్లో వాల్యూ యాడెడ్ కోర్సెస్, తర్వాత విద్యార్థులను అన్ని రకాలుగా ప్రోత్సహించడం. హాస్టల్ వెళ్ళిన తర్వాత కూడా మెంటరింగ్ సిస్టమ్ పెట్టి వాళ్ళకు స్పోర్ట్స్, గేమ్స్ ఇవన్నిటితో పాటు మానసికంగా వాళ్ళను ఉత్తేజపరుస్తూ స్కిల్ పరంగా, తర్వాత మామూలుగా గ్లోబ్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, మెషిన్ లెర్నింగ్ అని, క్లౌడ్ కంప్యూటింగ్ అని, తర్వాత డాటా సైన్స్ అని, బిగ్ డాటా అనాలిసిస్ అని, తర్వాత ఇలా చాలా ఎమర్జింగ్ కోర్సులలో కంపెనీస్లో ఇప్పుడు హైదరాబాద్ సిటీ తీసుకుంటే ఇది ఏఐ సిటీ అని అంటాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతి తీసుకుంటే క్వాంటమ్ సిటీ అని అంటున్నారు. ఇప్పుడు క్వాంటంలో ఏముంటున్నాయి, తర్వాత హ్యాకథాన్, ఐడియాథాన్స్లో ఏముంటున్నాయి, ఇవన్నీ వీటిలలో కాంపిటీషన్స్లో అవి వాళ్ళకు తెలియపరచడం జరుగుతుంది. తర్వాత గోల్డ్ మెడల్స్ అనేటివి మా కళాశాలలో, శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో మొత్తము 8 గోల్డ్ మెడల్స్ రావడం జరిగింది. 2025లో మా ఐటీ విద్యార్థినికి ఓవరాల్ గోల్డ్ మెడల్ అన్ని జేఎన్టీయూ కళాశాలలో ఉండే ఎఫిలియేటెడ్ కాలేజీలో టాపరు. తర్వాత ఐటీకి సంబంధించిన గోల్డ్ మెడల్ 2 గోల్డ్ మెడల్స్ కూడా వచ్చినాయి. శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టరు గోల్డ్ మెడల్ సంపాదించినటువంటి మా విద్యార్థిని సన్మానం చేయడం జరిగింది. తర్వాత మా విద్యార్థిని యొక్క ప్రతిభను చూసి మా మేనేజ్మెంట్ కూడా వారికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది ఆ అమ్మాయి. ఇదే కాక మాకు ఫ్యాకల్టీకి కూడా ట్రైనింగ్స్ ఇవ్వడము, వాళ్ళకు కూడా కొత్త సిలబస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగినట్టు సిలబస్లో ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకుంటే మామూలు కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి ఒక అధ్యాపకులు సిఎస్సి ఏఎంఎల్ చెప్పాలంటే దాదాపు 16 నుంచి 17 సబ్జెక్ట్స్ కొత్తవి ఉంటాయి అక్కడ. ఫర్ దట్ మ్యాటర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటేనే ఒక రెగ్యులేషన్ నుంచి ఇంకో రెగ్యులేషన్ పోయినప్పుడు చాలా మార్పులు అంటే జరుగుతాయి. వీటికి సంబంధించిన మార్పులకు ఎఫ్డిపిస్, సెమినార్స్, వర్క్షాప్స్,
ఫ్యాకల్టీని, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని, తర్వాత సీనియర్ ఫ్యాకల్టీని, నైపుణ్యం గలటువంటి ఒక ఫ్యాకల్టీని విద్యార్థినులకు ఎలా ఒక కోర్స్ వర్క్ ఇస్తే వాళ్ళకు ఒక లెసన్ ఇచ్చింది అనుకోండి ల్యాబ్లో, దాని మీద మేము కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ అనేది ఉంటుంది. కోర్స్ ఫైల్ అనేది మెయింటైన్ చేస్తాము. తర్వాత విద్యార్థిని యొక్క అటెండెన్స్ అనేది ఈ క్యాప్ ద్వారా ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఫ్యాకల్టీ అటెండెన్స్ కూడా వెళ్ళిపోతుంటుంది. కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది. ఏ క్లాస్లో అటెండెన్స్ టైం టేబుల్ ప్రకారం ఏ టీచర్ ఉన్నాడు ఏంది, తర్వాత వెదర్ ఈజ్ టేకెన్ అప్ ది ప్రాపర్లీ క్లాస్ అనేది ఆ ప్రజెంటేషన్స్కి సంబంధించిన స్మార్ట్ బోర్డ్స్లో ఏం జరుగుతుంది అనేది కూడా కెమెరాల సర్వేలెన్స్లో ప్రిన్సిపల్ గారు, హెచ్ఓడీలు, మా మేనేజ్మెంట్ కూడా చూస్తారు. మా మేనేజ్మెంట్ కూడా సూపర్ స్పెషలైజేషన్ డాక్టర్స్ రాధాకిషన్ రావు ఎండి రేడియాలజీ చేశారు. ఆయన రోజు కళాశాల వచ్చి అన్ని విద్యార్థులకు వసతులు సరిగా జరుగుతున్నాయా, క్లాస్ వర్క్ జరుగుతుందా, హాస్టల్లో పిల్లలకు భోజన వసతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఎలా జరుగుతుంది, ఎవ్రీథింగ్ మార్నింగ్ వస్తే ఒక చెక్ లిస్ట్ పెట్టుకొని అన్నీ వెరిఫై చేసి ఎవరికి ఏ వర్క్ అసైన్ చేయాలి, టీచర్స్ ఏవేవి తీసుకుంటున్నారు మొత్తము లాగ్ షీట్ అంతా వెరిఫై చేసుకుంటారు. వాళ్ళతో పాటు దానికి సంబంధించిన డాటా ఏదైతే ఉందో అక్కడిదక్కడే లోకల్ గవర్నెన్స్ దాన్ని నిర్ణయాలు చేయడం జరుగుతుంది. ఫ్యాకల్టీకి, విద్యార్థులకు అందుబాటులో ఉండే మేనేజ్మెంట్ అనేది శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల యొక్క ప్రత్యేకత. విద్యార్థినులకు ఏదైనా మెడికల్గా ఇష్యూ ఉన్నా, లేదంటే ఇంకేదైనా ఇష్యూ ఉన్నా, సిక్ ఉన్నా కూడా వెంటనే దానికి సంబంధించిన, ఇప్పుడు మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో మేజర్గా హాస్టల్లో ఉండేది విద్యార్థులకు హోమ్ సిక్ అనేది ఫస్ట్ ఇయర్లోకి ఎక్కువగా ఉంటుంది. మా కళాశాల మేనేజ్మెంట్ డాక్టర్సే కాబట్టి అప్రాప్రియేట్గా ఆ ప్రాబ్లం ఏందనేది చాలా సింపుల్గా వాళ్ళకు ఇది చేయడము, వాళ్ళను మామూలుగా ఒక మోటివేట్ చేయడము, తర్వాత ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం అనేది ఒక మహిళ విద్యార్థిని తన భవిష్యత్తులో ఎలా తన యొక్క కెరీర్ను రూపుదిద్దుకోవాలనే దానికి చాలా రకాలుగా శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల యొక్క శిక్షణ వాళ్ళ బ్యాలెన్స్ లైఫ్లో ఉపయోగపడుతుంది. యాజ్ అన్ అడ్వైజర్ టు శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ నేను పేరెంట్స్కి చేసే విజ్ఞప్తి, విద్యార్థినులకు చేసే విజ్ఞప్తి ఒకసారి శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాలను విజిట్ చేసి అక్కడ ఉండే సౌకర్యాలు, అక్కడ ఉండే అధ్యాపకుల యొక్క స్కిల్స్, వాళ్ళ యొక్క టీచింగ్ మెథడాలజీ, మోడర్న్ టీచింగ్ మెథడాలజీ చెప్తూ ఉంటాము. హాస్టల్ ఫెసిలిటీ, రోడ్స్, ఉమెన్స్ క్యాంపస్, తర్వాత ఈ క్యాంటీను, తర్వాత బస్ ఫెసిలిటీస్, లైబ్రరీ ఫెసిలిటీస్, అన్ని ఫెసిలిటీస్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కలగజేయడం జరిగింది. ఒకసారి వెరిఫై చేసుకోండి నేను చెప్పింది. So these are all the extraordinary facilities that are extended to the women engineering students as a fashion of the management. See, ఒక కమిట్మెంట్ మేనేజ్మెంట్ది. వాళ్ళు ఇప్పుడు మామూలుగా విద్య అనేది అన్ని కాలేజీలలో ఇంజనీరింగ్ విద్య ఈ రోజున అందుబాటులో ఉంది. మా దగ్గర ఉండే విద్యార్థులకు అన్ని రకాలుగా వాళ్ళ జీవితంలో సక్సెస్ కావడానికి ఎన్నో రకాలుగా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్. నరేంద్ర కుమార్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, వేరే కాలేజ్లతో పోలిస్తే మీ కాలేజ్ ప్రత్యేకతలు ఏంటి అంటే ఏం చెప్తారు? సో మాకు మెయిన్గా బలం అండి అకాడమిక్స్, అంటే స్ట్రాంగ్ అకాడమిక్స్. అది ఎలా అంటే, సో ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ మేము ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డ్ కానీ, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, సో తర్వాత ఒరాకిల్, ఈ కంపెనీస్కి మేము ఎంఓఏ చేసుకున్నామండి. దీని ద్వారా మా కాలేజ్కి ఏంటంటే, సో ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ని ఈ జేఎన్టీయూ కరికులంతో మ్యాపింగ్ చేసేసుకొని అట్ ద సేమ్ టైం ఇది కంటిన్యూషన్ అప్ టు 4 years. సో 4 yearsతో పాటు ఈ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ డిజిటల్ సర్టిఫికేట్స్ ప్లస్ అలాంగ్ విత్ బీటెక్ ఓడి. సో ఇది అకాడమిక్స్ పరంగా చూసుకుంటే. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే, సో మా దగ్గర ఇండస్ట్రీ సపోర్టెడ్ ల్యాబ్స్ లైక్ సిస్కో, ఒరాకిల్. సో దీని ద్వారా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, సో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్కి డెఫినెట్గా వాళ్ళకి లబ్ధి జరుగుతుందండి. అదేవిధంగా ఇంటర్న్షిప్స్. సో ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్, ఎందుకంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఇక్కడ ఉన్న కరికులం ద్వారా సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుందండి. దానికి అనుగుణంగా ఈ ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులం యాప్ట్ చేసుకుంటూ ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్, సో సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, సో ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, అంటే క్యాంపస్ స్పెసిఫిక్ ట్రైనింగ్ కూడా అనొచ్చు దాన్ని. సో ఆ విధంగా ఈ ప్రాక్టికల్గా ఫ్రమ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ చేపిస్తామండి. సో అట్ ద సేమ్ టైం,
స్టూడెంట్స్కి మనకు మెయిన్గా చెప్పాలంటే ప్యాసిట్ అంటారు, అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఆ స్టూడెంట్స్కి స్కిల్స్ ఉండాలి. నెక్స్ట్ అనలిటికల్ థింకింగ్, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ టీమ్ వర్క్, ఇంటర్న్షిప్స్, తర్వాత ట్రైనింగ్. సో ఈ 5 టెక్నికల్ కాంపిటెన్స్, ఈ 5 స్కిల్స్ ఎలా వస్తాయి స్టూడెంట్స్ కంటే, సో కోడింగ్ కాంపిటీషన్స్ వాళ్ళు పార్టిసిపేట్ కావాలి. లైక్ లీడ్ కోడ్, కోడ్ చెఫ్, కోడ్ ఫోర్సెస్, టీసీఎస్, కోడివిటా, ఇవి కోడింగ్ కాంపిటీషన్స్ పార్టిసిపేట్ అవుతూ నెక్స్ట్ వాళ్ళు ఒక ప్రొఫైల్ అంటే గిట్హబ్ ప్రొఫైల్ ప్లస్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అది వాళ్ళు షోకేస్ చేసుకోవాలి. ఎలా అంటే టెక్నికల్ మన ప్రాజెక్ట్స్ కానీ వాళ్ళ ప్రాజెక్ట్స్ ప్లస్ ఇవన్నీ అప్లోడ్ చేసుకోవాలి. అదేవిధంగా హ్యాకథాన్స్, ఇందాక సార్ చెప్పినట్టు స్మార్ట్ ఇండియా హ్యాకథాను, సో ఈ అమెజాన్ హ్యాకాను, సో ఇవన్నీ హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ అయితే డెఫినెట్గా నేను చెప్పినట్టు ఈ 5 స్కిల్స్ స్టూడెంట్స్కి డెఫినెట్గా వాళ్ళ రిజల్ట్ బిల్డ్ అవుతుందండి. ఓకే సార్, సూపర్ సార్. మీ కాలేజ్ గురించి, అక్కడ ఫెసిలిటీస్ కానివ్వండి, కోర్సులు కానివ్వండి, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ స్టడీ గైడ్. నమస్తే.